ఇంకొకటి మీరు ప్రభుత్వం పని కూడా అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇందాక ఒక బిజినెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గురువుగారు. అమ్మాయిల బిజినెస్ ఈ రకంగా కూడా చేస్తున్నారు. వాళ్ళని అమ్ముకోవడంలో, వాళ్ళ అవయవాలు అమ్ముకోవడంలో కూడా ఇలా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఫాలో అవుతున్నారని మనం అన్నాము. కానీ జనాలు నమ్మరు. కానీ జనాలు నమ్మడానికి కొన్ని ఆధారాలు కావాలి. అంటే ఇప్పుడు అఘోరీలు కానీ, నాగసాధువులు కానీ అడవులలో ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఈ అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ తను అన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇంట్లో కూడా 1 వీక్ 10 డేస్ ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అంటే దీన్ని ఏ సూచన కింద తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఆ ఇళ్లలో వాళ్ళు హిప్నటిజం అవుతారు. ఖచ్చితంగా ఆ ఇళ్లలో వాళ్ళు ఎవ్వరొకరు అతనితో వెళ్ళిపోతారు. అంటే తన టార్గెట్ రీచ్ అవ్వడానికే కదా. వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇరు రాష్ట్రాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాలే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా పిల్లలు మాయమవుతున్నారు. కొన్ని ప్రభుత్వాల్లో పిల్లలు మాయమయ్యారు. మీకు గమనించినట్టయితే కనుక లాస్ట్ ప్రభుత్వాల్లో ఎలా మాయమయ్యారండి? స్పిరిట్ ప్రేయర్ గుర్తుపెట్టుకోండి. హిందువుల్లో ఇలా చేసేటువంటి అఘోరాలు ఉంటే మీకు చెప్పినటువంటి బాగల్ముఖి, భానుమతి, యక్షిణి విద్యలు. కానీ క్రైస్తవుల్లో కూడా స్పిరిట్ ప్రేయర్ అని ఉంటుంది. ఓకే, ఈ స్పిరిట్ ప్రేయర్ చేయబడితే ఈ అఘోరిని కూడా స్పిరిట్ ప్రేయర్ చేస్తుంది. ఈ బాగల్ముఖి, భానుమతి విద్యలు ఏవైతే ఉన్నాయో స్పిరిట్ ప్రేయర్ దానికన్నా గొప్పది. దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. అంటే క్రైస్తవుల్లో కూడా మంత్రాలు ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళు కూడా చేయగలరు. ఎస్, స్పిరిట్ పేరు ఫాస్టెస్ట్ చేయరు. ఫాస్ట్ కన్నా వేరే ఉంటారు వాళ్ళు. స్పిరిట్ పేరు దేంతో చేయరు, వాటర్ ఉంటది, ప్రేయర్ ఆయిల్, ప్రేయర్ వాటర్ ఉంటది కదా, దాంట్లోనే స్పిరిట్ పేరు చేసేస్తారు. కొంతమంది మీద నిజాలు బయటకు వస్తున్నాయి చూడండి ఇంకా. కానీ ఇప్పుడు ప్రజలు నిజంగా ఏమైపోతారా అనే ఒక ఇది కూడా భయం ఏర్పడుతుంది. చూసినట్టయితే వాళ్ళకి కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘం తప్పితే వేరే సంఘానికి వెళ్ళరు. వాళ్ళే దేవుళ్ళు, ఆ ఫాస్టే దేవుడు. వేరే ఫాస్ట్ గురించి చెప్తే కూడా వీళ్ళకి కింద ఎక్కడి నుంచో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలు అనేటివి కొన్ని ఉన్నాయి. అవిట్లలో కూడా ఏంటంటే అందులోకి వెళ్ళిన వాళ్ళు ఇంకో దాంట్లోకి రారు. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ కూడా హిప్నాటిజం. వాళ్ళు వసిపరుచుకొని కొంతమందిని క్యాచప్ చేయడానికి. హిట్లరిజం కాదు ఇది, హిట్లరిజం. మనకి హిట్లర్ ఎట్లా ఉన్నారో, ఏం చేశాడో మీకు అందరికీ తెలిసినట్టుంది చదువుకున్న వారికి అయితే. హిట్లరిజం అంటారు దీన్ని. హిప్నాటిజం మదరాసిని కనుక చెన్నై అని ఎట్లా ఉంది, హిట్లరిజాన్ని హిప్నాటిజం గా మార్చేశారనమాట. సో దీన్ని ఆ మత గ్రంథస్తులు వీళ్ళు నేర్చుకొని స్పిరిట్ పే నేను చేస్తా, కానీ మంచి కోసం చేస్తా, చెడు కోసం చేయను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అఘోరిని చేసేటువంటిది కానీ లేదా ఇంకోటి పేరు పెట్టి చేసేటువంటిది కానీ చేతపడి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం ఇలాంటివన్నీ తీయొచ్చు. కానీ స్పిరిట్ పేరులోకి వెళ్ళిన మాత్రం తీయడం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, ప్రాణం పోయినా అది పోదు, ఆత్మగా తిరుగుతుంటది. వాటిని పిచాచులు, దెయ్యాలు, భూతాలు ఇలాంటివి ఉంటాయి అనమాట. మెయిన్ గా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆలియాస్ స్పిరిట్ పేరు కూడా చేస్తాడు. ఓకే, చేస్తాడు. కానీ ఇతను ఒక అఘోరి కాదని నమ్మడానికి, ఎందుకంటే తను ఒక బీర్లు తాగుతూనే ఉన్నాడు, ఇప్పుడు మాంసం తింటూనే ఉన్నాడు. ఒకప్పుడేమో జనాలను నమ్మించడానికి నేను పాలు పండ్లు తప్ప ఏమీ తీసుకోను అని బట్టలు లేకుండా తిరిగి జనాలను నమ్మించడానికి ట్రై చేశాడు. అందరు ఎదురు తిరిగేసరికి బట్టలు కట్టుకున్నాడు ఒంటి మీద. ఇప్పుడు బీర్లు అన్ని కూడా ఫుడ్ కూడా తింటూనే ఉన్నాడు టైంకి. ఇతను రియలా అబద్ధమా అని ఏం తేల్చి చెప్తారు? అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది సుమారుగా ఉన్నారు. వాళ్ళని నేను మూర్ఖులు, మొండోళ్ళు, శాడిస్టులు, వీళ్ళు ఇంకేమంటారో మనుషుల్లో వేరే రూపం అంటారు కదా, వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని కనిపిస్తే మీదబడి రక్కి కొరికి వాళ్ళ మాంసాన్ని తింటారు. వీళ్ళు కామన్ గా ఏంటంటే రాక్షస రూపంగా ఉన్నటువంటి మనుషులు. వాళ్ళంతా అఘోరీలు కాదు, మనుషులే వాళ్ళు. వాళ్ళకి ఏ విద్యలు రావు, మూర్ఖులు. వద్దు గురుగారు, నాకు భయం వేస్తుంది. ఇంకా మీరు అవన్నీ చెప్పండి. మూర్ఖులు వాళ్ళు. ఎందుకంటే అలాంటి అమ్మాయిలు కూడా నా దగ్గరికి వచ్చారు, ఇలా అయింది గురువు గారు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఆ సరి చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ పోయేందుకు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అఘోరులు అంటామా? అఘోరులు అనలేంగా వాళ్ళందరినీ. ఈయన అఘోరులు కాదు, వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. వాళ్ళకి విద్యలు వచ్చి అంతే. కాకపోతే ఇక్కడ మతాలకు సంబంధం లేకుండా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇతనే అనాలి మనం. ఇతను వచ్చేసి నాకైతే ఇతననే ఉంటుంది. ఇతను వచ్చేసి స్పిరిట్ పేరు కూడా చేస్తాడు. నిజంగా తనకి లింగ మార్పిడి అయిందా?
లింగం లింగం ఉంటే నేను అడగదలుచుకున్నా, ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది గురుగారు. ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో తనను సెక్సువల్ గా కూడా వాడుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇటు అఘోరినేమో లైవ్ లో ఛానల్స్ ద్వారా ఏమంటుంది, నాకు లింగమే లేనప్పుడు నేను ఎలా చేయగలను అని చెప్పేసి అంటుంది. ఆ అమ్మాయిని అడిగితే ఏమంటుందంటే, నిన్ను వాడుకున్నాడు కదా అని అడిగితే వాడుకున్నాడు అనుకోండి. ఇక్కడ చెప్పాను కదా, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే దేవదూతలు ఉంటాయో అవి వాళ్ళకెళ్ళి వెళ్ళిపోతాయి, వాళ్ళ మనసులో ఉండిపోతాయి. మీ దెయ్యాలు భూతాలు పట్టినాయి అంటారు కదా, అట్లని వాళ్ళకి ఈ దేవదూతలు పడతారన్నమాట. పరి, జిన్నాతు ఇలా ఉంటాయి. ఇవి పట్టడంతో వాళ్ళని వాడుకుంటారు, అంతేగాని ఆ మనిషిని అయితే ఏం చేయలేరు. కానికన్నా దాని గొప్పగా ఉంటది, హార్మోన్స్ పనిచేయవు. అదే క్లియర్ అర్థమైపోయింది. కాకపోతే ఒకటి ఫైనల్ గా నేను అన్నట్టుగా, ఇప్పుడు ఈ అఘోన్ లాగా లేకపోతే ఎవరిలాగానో ఈ వర్షిన్ లాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి వాడు మంచి చేస్తారు, డబ్బు గుంజే వాళ్ళు కాదు. అవకాశంగా తీసుకొని వాడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కార్పొరేట్ హాస్పిటల్ లాగా. అలా కాకుండా బాగా చేస్తాము అనుకున్నటువంటి గురువులు ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళేసి దానికి సంబంధించిన రెమెడీస్ ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మీడియా ముఖంగా నేను ఒకటి అనాలనుకుంటున్నాను స్వామి, ఎందుకంటే మీరు ఇన్ని తెలిసిన వ్యక్తులు అఘోరి గురించి కూడా చెప్పడం జరిగింది ఏంటి అనేది కూడా. ఇప్పుడు అఘోరికి కూడా ఎదురు సవాలు కూడా విసిరే అంత ఇదిలో మీరు ఉన్నారు. ఇంకొకటి మీరు చాలా మంది కూడా మంచి చేస్తూ వస్తున్నారు కాబట్టి, కానీ మీ వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడింది అని రేపు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వదలుచుకుంటే కనుక ఆ అమ్మాయికి మీరు నిజంగా తీసేయగలరా? ఖచ్చితంగా 1 డేలో నేను చేయగలుగుతా. 1 డేలో నేను చేయగలుగుతా. ఓకే, 1 డేలో నేను మనిషిగా చేసి పంపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలను అమ్ముకునే ఆ పరిస్థితులు, వాళ్ళ అవయవాలు అమ్ముకుని వాళ్ళ హార్మోన్స్ అమ్ముకునేటివి ఒకప్పుడు ఒక క్రైమ్గా జరిగేటివి, అవన్నీ కూడా పట్టుబడుతున్నాయి అని చెప్పేసి ఇలా ఒక దొంగ ముసుగులో వచ్చి కూడా ఇలాంటి వ్యాపారాలు నడిపించే అవకాశం ఉంది. కాబట్టి మనకు 90% అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది. అమ్మాయిలను హిప్నటిజం చేసి కూడా వాళ్ళని లాక్కొని, వాళ్ళ శక్తులను లాక్కొని కూడా వాళ్ళని అమ్మేసే ప్రయత్నం కూడా జరగబోతుంది. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే ఒక శ్రీనివాసే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్త పడాలి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మరణం లాంటి ప్రమాదం కూడా వర్షినికి సంభవించబోతుంది అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే తను ఏదైనా చెప్పకూడదు చెప్తే తనంతల తనే సూసైడ్ చేసుకునేలాగా కూడా వీళ్ళు మంత్రాలను చెయ్యొచ్చు అనేది ఒకటి మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి చెప్పలేము, తను అలా కూడా తనని ప్రిపేర్ చేసి పెట్టాడో ఏమో తెలియదు, కానీ అందుకు తనను మరణం కూడా వెంటాడుతుంది అనే సూచించుకొని అతి త్వరగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి గురువు గారుల దగ్గరికి వచ్చైనా వర్షినిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందులో ఒకటి ప్రతి తల్లిదండ్రులకి ఒకటే సూచన ఇవ్వదలుచుకున్నాను. ఎప్పుడైతే స్టార్టింగ్లోనే మీ పిల్లలలో కొంచెం తేడా వస్తుందో, మీరు వాళ్ళకు మంచి చెప్పి మీరు పక్కన కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తే ఎవరు వినరండి ఇలా జరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద మంత్రప్రయోగం జరిగితే ఏవి వాళ్ళకు వినిపించవు. కాబట్టి వెంటనే దగ్గరలో ఉన్న గురువు గారుల దగ్గరికి వెళ్ళి మెయిన్గా ఏం జరిగిందో, తన మీద ఏం ప్రయోగించారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని ఏమంటారు ఆదిలోనే తుంచేస్తేనే వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయని చెప్పేసి కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మేము ముఖ్యంగా వర్షిని, నువ్వు చేస్తున్నది మొండి ఈ సావాసం అనేది నీకు నీ ఫ్యామిలీకి మంచిది కాదు, నీ భవిష్యత్తు లేకుండా నువ్వు పోతావు. కాబట్టి అందుకే నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడి కుటుంబ సభ్యులు చెప్పింది వినిపించుకొని నువ్వు అతి తొందరగా నీ వంటిపైన ఉన్నది తీసేయించుకుంటేనే నీ భవిష్యత్తు బాగుంటుందని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.